వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. సో ఈరోజు మనం అపోస్తలుల కార్యం 15వ అధ్యాయం 20 నుంచి 33 వరకు మనం ధ్యానిస్తాం. 20వ వచనంలో గత వారం మనం చూసిన 19 వరకు ఒక ఇరు వాళ్ళు అంత్యోక సభ పెద్దలు, యెరూషలేము సభ పెద్దలు వాళ్ళంతా సమకూడి తర్వాత వాళ్ళు అక్కడ మాట్లాడినారు. అటు పౌలు మాట్లాడిండు, ఇటు పేతురు మాట్లాడిండు. ఇదంతా అయిపోయినాక ఈ సభకి ముఖ్యమైన వ్యక్తి జేమ్స్ యాకోబు ఆయన నిలబడి ఇప్పుడు ఆయన మాట్లాడుతూ ఆయన ఒక కంక్లూషన్కి వస్తున్నాడు. అయితే 20వ వచనంలో వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే ఈ యొక్క విగ్రహారాధన, తర్వాత జారత్వము, తర్వాత రక్తంతో కూడిన ఏ ప్రాణుల ఆహారమైనా తినవద్దు అని ఈయన యాకోబు మాట్లాడుతున్నాడు. అయితే మనం అనుకోవచ్చు రక్తంతో కూడిన వంటలు అంటే ఏంటి అని మనకు తెలియదేమో అని అనుకుంటాం. కానీ ఈ లోకంలో రక్తంతో కూడిన వంటలు కూడా ఉన్నాయి. అది ప్రత్యేకంగా మెక్సికోలో మనం స్లైడ్లో చూసిన ప్రకారం ఆ లెఫ్ట్ సైడ్ మధ్యలో చివరికి ఉన్న స్లైడ్లో పంది ఒక బ్లడ్తో వంట చేసే ఇది ఒక ఫుడ్ అన్నమాట. సో వాళ్ళు అది తినడానికి చాలా ఇష్టపడతారు. కొంతమంది ఆ రక్తము ఇంకా వేరే మాంసం కలిపి దాన్ని ఫ్రీజ్ చేసి దాన్ని మళ్ళీ దాన్ని కట్ చేసి దానికి కర్రీ ఫ్రై చేయడం ఆ విధంగా. తర్వాత చైనాలో బాతు రక్తం దాన్ని ప్రత్యేకంగా తీసి ఆ రక్తాన్ని వాళ్ళు గడ్డ కట్టి దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత దాన్ని గడ్డ అయిన తర్వాత అది అమ్ముతారు. సో ఇవన్నీ అనేక దేశాలు, ఈవెన్ యూరోప్లో కూడా వీళ్ళు రక్తంతో కూడిన తింటారు. సో ఇక్కడ యాకోబు ఏమంటున్నాడు, ఇది దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ. రక్తంలో జీవం ఉంటుంది. రక్తంలో అనేకమైన రోగాలు కూడా ఉంటాయి. అయితే రక్తంతో కలిసిన ఆహారము మనము తినవద్దు. తర్వాత విగ్రహాలకు ముందు పెట్టిన మనం ఆహారం తినద్దు. తర్వాత జారత్వము లేకపోతే ఫార్నికేషన్ ఇది కూడా చెయ్యొద్దు అని. ఇది ఇంకా ఎక్కువగా ఎంఫసిస్ చేస్తూ 28, 29లో అక్కడ మాట్లాడతారు. మనం ఆ వచనాలు వచ్చినప్పుడు దీన్ని ఇంకా డీటెయిల్గా చూస్తాం. అయితే ఇక్కడ మనం చూడాల్సిందంటే ఇవి 3 విషయాలు తినవద్దు అని క్లియర్గా అన్నారు, రక్తంతో కూడిన విషయాలు. సో 21వ వచనంలో చూస్తే ఏలయనగా ఆ సమాజ మందిరంలో ఎందుకు యాకోబు మాట్లాడుతున్నాడు? ఎందుకంటే అక్కడ రక్షింపబడిన యూదులు ఉన్నారు. వాళ్ళు ప్రతి వారము సబ్బాత్ దినాన కూడుకుంటున్నారు. ప్రతి విశ్రాంతి దినం మోషే లేఖనంలో చదువుట వల్ల ఉన్నప్పటి తరముల నుండి అప్పటి నుంచి వాళ్ళు వస్తూ ఉన్నారు. సో వాళ్ళు ఇమ్మీడియట్గా మీరు అన్యులు చేసే ఆచారాలు అన్యులు ఇవి యాక్సెప్ట్ చేయాలని చేయలేరు. సో వాళ్ళు రక్షణ పొందని యూదులు వీక్గా ఉంటారు. సో వాళ్ళకి సంబోషిస్తూ వాళ్ళని మీరు దృష్టిలో పెడుతూ మీరు కేర్ఫుల్గా ఉండాలి. మీ యొక్క ప్రవర్తన, మీరు ఒక తినే అలవాట్లు. ఇప్పుడు చూడు, మీరు ఈ విధంగా తింటున్నారు, చేస్తున్నారు, కానీ యేసు ప్రభువుని నమ్మినారు, మీరు బాప్తిజం పొందినారు, పరిశుద్ధాత్మ దేవుని పొందినారు, సంఘంగా కూడుకుంటున్నారు. అయితే కొంతమంది యూదులకి అది నచ్చలేక అందుకే యెరూషలేము నుంచి వచ్చి వాళ్ళు మిమ్మల్ని వాళ్ళకు బోధన తీసుకొచ్చి మిమ్మల్ని కదిలిపినారు, లేకపోతే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసినారు. అందుకే జేమ్స్ ఏమంటున్నాడు, ఇంకా కొంతమంది యూదులు ఉన్నారు, వాళ్ళు నమ్మని వాళ్ళని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఏం చేసినా దేవునికి ప్రజలకి ఆటంకం తీసుకురావద్దు.
వాళ్ళని దృష్టి పెట్టుకొని మనం చేద్దాం. 1 కొరింథీ 8:13లో కాబట్టి నా భోజనం నా సోదరుడి విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే, అంటే మీరు ఏం తిన్నా కూడా తక్కిన సోదరుడు తప్పిపోకూడదు. నేను ఇంకా చర్చికి రాను, నేను ఇంకా ఇది నమ్మను అని అలాంటి ఏదైనా ఆటంకం ఉంటే అది మనం చేయదు. ఉదాహరణకి నేను రక్షింపబడిన తర్వాత అన్ని మాంసాలు తినడం మొదలుపెట్టినాను. కానీ ఒక సహోదరుడు బ్రాహ్మణుడు, అతను రక్షింపబడిన తర్వాత మందిరంలో అక్కడ భోజనం ఉన్నప్పుడు చికెన్ మటన్ ఉన్నప్పుడు అని ఆయన తినేవాడు కాదు. సో నేను తినడం మొదలు పెట్టినాను. ఆ సహోదరుని చూసి నేను ఎందుకు బ్రదర్ మీరు ఇట్లా అనేసి అనేయాను. అయితే రాను చూస్తుంటే ఆయన మాతో కూర్చొని తినడానికి అన్కంఫర్టబుల్గా అవుతా ఉన్నాడు. సో అప్పుడు నేను నేర్చుకున్నానంటే ఎవరినైనా అభ్యంతరం పరిచే విధంగా ఉంటే అది మనం తినొద్దు. వాళ్ళ ముందు ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణ బ్రదర్ ఉన్నాడు, ఆయనకు తినడానికి ఇష్టపడతలేడు. నేను కూడా చికెన్ మటన్ ఆయనతో ఉన్నప్పుడు తినొద్దు. నేను కూడా ఏం చేయాలి, ఆయన ఏం తింటుండో అదే నేను తినాలి. ఎందుకు? క్లియర్గా ఉంది. కాబట్టి నా భోజనము 1 కొరింథీ 8:13 నా భోజనం నా సోదరుడు విశ్వాసంలో జారిపోవడానికి నా సోదరునికి అభ్యంతరం కలిగించుకోడేలా ఇక నేనెన్నడూ మాంసం తినను. సో ఆయన ముందు తినను, కానీ నా ఇంట్లో తింటాను, బయట తింటాను. సో గుర్తుపెట్టుకోండి. లేదు బ్రదర్ మనం ఇవన్నీ తినాలి అంటే కరెక్టే, అన్నీ తినాలి. కానీ కొంతమంది ఉన్నారు, ఇంకా కొంతమందికి గుడ్డు పడదు. మనం ప్లేట్లో గుడ్డు పెట్టుకొని తింటుంటే ఆ వాసనకి వాళ్ళకు వామిటింగ్ వస్తుంది. అభ్యంతరం చేయొద్దు. ఏదన్నా సరే మనం కట్టాలి, ఇరగొట్టడానికి మనము ముందుకు పోవద్దు. తర్వాత ఇక్కడ 22వ వచనంలో చూస్తే ఒక కొత్త వ్యక్తి జూడాస్ కాల్ బర్సబాస్ అండ్ సిలాస్. ఈ ఇద్దరు వ్యక్తుల ఇక్కడ పేర్లు యాడ్ చేయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు యాడ్ చేసింది. ప్రత్యేకంగా సిలాస్ని ఎందుకు హైలైట్ చేసినంటే, సిలాస్ రాబోయే దినాల్లో పౌలుకి తోడుగా పరిచయం చేయడానికి. ఈ సిలాస్ అనే వ్యక్తి ఎక్కడ అన్నాడు? ఫస్ట్ ఈ 15వ అధ్యాయం 22వ వచనంలో ఈయన ఎవరు? 32వ వచనం ఈయన ఒక ప్రవక్త. తర్వాత అపోస్తలు 16:37 ప్రకారం ఈయన కూడా ఒక రోమన్ సిటిజన్, అంటే ఈయన కూడా ఆ గ్రీక్ భాష తెలుసు, ఆ ఆచారాలన్నీ తెలుసు. తర్వాత ఈ యెరూషలేము ఉన్నాక సంఘంకి ఈయన మీద ఒక మంచి పేరు ఉంది, మంచి సాక్ష్యం ఉన్నది. అందుకే అక్కడ అంతియోకు సంఘానికి పంపించడానికి సిలాస్ను పంపించినారు. మంచి సాక్ష్యం ఉంటేనే పంపిస్తారు. ఇంకోటి ఈయన మంచి గాస్పల్ ప్రీచర్. 2 కొరింథీ 1:19 ప్రకారం ఇది పేతురు కూడా ఈయన గుర్తించినాడు. 1 పేతురు 5వ అధ్యాయంలో అక్కడ రాసిన ప్రకారం. సో ఈ వ్యక్తిని ప్రభు ఎందుకు ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా రాబోయే దినాల్లో పౌలుకి ఒక తోడు అవసరం. ఒకరినే ఎప్పుడు ప్రభు పంపించాడు, ఇద్దరిని పంపిస్తాడు. ఎందుకంటే ఒకరు టైర్డ్ అయితే ఇంకొకరు చూసుకోవడానికి, విశ్వాసంలో తక్కువ ఉంటే ఇంకొక బ్రదర్ ఆయన యొక్క విశ్వాసం ప్రార్థన వల్ల ఈయనని బలపరచడం వల్ల అవుతుంది. సో ఎప్పుడు కానీ పరిచర్య పోయేటప్పుడు ఇద్దరు వెళ్ళాలి. ఇది మనకు ప్రభు లేఖనానుసారంగా చూపిస్తున్నాడు. ఇంకా ముందుకు వెళ్తే మనం ఇక్కడ అపోస్తలులు తర్వాత పెద్దలు అని ఉంది. ఇక్కడ ఏమనుంది? 22 అపోస్తలులు అండ్ పెద్దలు 22వ వచనం. అది 15వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలులు పెద్దలు పంపించినారు.
4వ వచనం, అపోస్తలులు పెద్దలు స్వీకరించినారు. 22వ వచనం, అపోస్తలులు పెద్దలు. చూడు వాళ్ళ యొక్క స్థానం ఏంటి? పెద్దవాళ్ళు. ప్రభువే వాళ్ళని నియమించినాడు, ఏర్పరచుకున్నాడు, అభిషేకించినాడు. అట్టి పెద్దలు ఈ ఈ విధంగా అధికారం ఉండి వాళ్ళని పంపించినారు. తర్వాత రిసీవ్ చేసుకున్నారు. అన్ని అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటున్నారు. 22వ వచనంలో వచ్చే వరకు వీళ్ళు తగ్గించుకుంటున్నారు. ఏ విధంగా? సహోదరులు, లీడింగ్ మెన్ అమాంగ్ ద బ్రదరన్. ఏమన్నా అప్పుడు సహోదరుల్లో ప్రముఖులైన తర్వాత అపోస్తలుల పెద్దలకు సంఘమంతటికి తోచెను. వాళ్ళు బ్రదర్స్ అంటే సహోదరులు, ఒక సామాన్య వ్యక్తి అని తగ్గించుకుంటున్నారు. అంతేగాక వాళ్ళు ఏ విధంగా తగ్గించుకుంటున్నారు? అంత్యొక సంఘం ఎవరు? అన్యులతో వీళ్ళు మాట్లాడద్దు, సావాసం చేయొద్దు అన్న వ్యక్తులు ఇప్పుడు మేము సహోదరులము, వాళ్ళు కూడా సహోదరులు. ఎంత తగ్గింపు! ఇతరులని, అన్యులని కూడా వాళ్ళు సహోదరులని పిలుస్తున్నారు. ఈ కౌన్సిల్ మీటింగ్ లో వాళ్ళు రక్షణ ఎట్లా వస్తుంది? వాళ్ళకు సున్నతి పొందాలి, వాళ్ళు యూదులు కాదు అని కొంతమంది పోయి మాట్లాడింది అంత్యోక్యలో. మళ్ళీ ఇక్కడ ఒక కౌన్సిల్ జరుగుతుంది కదా. అయితే పెద్దలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళని వాళ్ళు తగ్గించుకుంటూ, వాళ్ళ అన్యులు అని అనలేదు, సహోదరులు. సో ఎవరన్నా క్రీస్తులో కొత్తగా జన్మించి సభకు వస్తున్నారంటే ఏమని పిలవాలి? అతన్ని సహోదరుడు. మనం ఆ కులం కానీ, జాతి కానీ, పేరు కానీ, వృత్తి కానీ ఏవి మనం టైటిల్తో పిలవాల్సిన పని లేదు. సహోదరుడు, సహోదరులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని పిలవాలి. ఆ బ్రదర్ ఎంత చెడ్డవాడైనా సరే, ఎంత మనకు నష్టం తీసుకొచ్చినా సరే మనం ఏం చేయాలి? బ్రదర్ అనే పిలవాలి. మనం ఈ లేఖనాల నుంచి నేర్చుకోవాల్సిన పాఠం ఇది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు రాసి ఉంచినాడు. అపోస్తలుల పెద్దలు ఎంతగా వాళ్ళు తగ్గించుకుంటున్నారు. ఇంకేమని తగ్గించుకుంటున్నారు? ఈ యొక్క అన్యుల సంఘము అంత్యోకు, సిరియా అండ్ సిసిలియా. లూకా చాలా విషయాలు ఇంకా రాయలేదు. సిసిలియా ప్రాంతంలో జరిగిన ఒక పరిచర్య, అక్కడ సంఘాల గురించి ఇంకెక్కువ మనకు తెలీదు. అయితే ఇక్కడ మనకు ఒకటి ఏం తెలుస్తున్నది? వీళ్ళు ఆ ప్రాంతాల్లో ఉన్న అన్యులను కూడా వాళ్ళు సమకూర్చుకుంటూ, సహోదరులు, మేము మా సహోదరులను పంపిస్తున్నాం, మా వాళ్ళు బ్రదర్స్. నా రిలేషన్షిప్ ఏం చెప్తలేరు ఇక్కడ. నా చిన్నాయన కొడుకు, యేసు ప్రభు తమ్ముడు ఉన్నాడు, అట్లా ఏమంటలేదు, బ్రదర్స్ అంటున్నారు. అందరు సమానము. వీళ్ళు 24వ వచనంలో చూస్తే వీళ్ళేమంటున్నారు? కొందరు మా యుద్ధ నుండి వెళ్ళి. ఎవరు వెళ్ళినారు? కొందరు యూదులు. మేము పంపించలేదు. చూడు వాళ్ళు ఏమంటారు? తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. అంటే మేము పంపించలేదు వాళ్ళని. మీరేం అనుకోవద్దు, మిమ్మల్ని మేము వేరు చేసి మాట్లాడతలేము, మీరు ఒకలాగా మాట్లాడతలేము, కింద చేసి మాట్లాడతలేము. మీరు మా బ్రదర్సే. అయితే మా దగ్గర నుంచి వచ్చినారు, మాకు అది తెలీదు. మేము వాళ్ళకు అథారిటీ ఏమి ఇవ్వలేదు, వాళ్ళకేమీ మేము అధికారం ఇవ్వలేదు. మీరు వెళ్ళి అట్లా పోయి సున్నతి పొందాలని చెప్పమని మేము చెప్పలేదు. అందుకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే సారీ అని అడుగుతున్నారు. అది చాలా కష్టమైన పదం, ప్రత్యేకంగా బ్రదర్స్కి సారీ అని. ఇది మనం నేర్చుకోవాలి. తప్పు ఎవరైనా చూపించిండ్రు, నువ్వు తప్పు చేసినావు అంటే ఇమ్మీడియట్గా ఒక పదం చెప్పేసి సారీ అనేసి, మళ్ళీ నిజంగా మనం అనుభవించాలి. నిజంగా మనస్ఫూర్తిగా చెప్పాలి. ఏదో చెప్పి మళ్ళీ తిట్టడం కాదు. కొన్ని సంఘాల్లో వాళ్ళు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడతారు. ఇరుగా ఓకే సారీ అని అంటారు.
మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకరినొకరు తిట్టుకుంటారు. అది నిజమైన సారీ గాదు. సారీ అంటే మళ్ళీ మేము ఇక చెయ్యము. మేము మళ్ళీ ఎవరిని మా దగ్గర నుంచి పోకుండా మేము చూసుకుంటాము. మా అందరితో చర్చ్‌లో అనౌన్స్‌మెంట్ చేస్తాము. ఈ విధంగా ఎళ్లి వాళ్ళని కలవరపరచొద్దు అనేసి. అది రియల్‌గా సారీ అని. అపోస్తలు పెద్దలు తగ్గించుకొని సహోదరులని చెప్తూ, సహోదరుల నుంచి వాళ్ళేమంటున్నారు? మేము సారీ. మా నుంచి వచ్చినారు కొంతమంది. మేము వాళ్ళని పంపియలేదు. ఇది మేము చేసే కుట్ర గాదు. ప్లీజ్ మీరు మమ్మల్ని క్షమించండి అని ఎంతగా దీన మనసుతో వాళ్ళు ప్రాధేయపడుతున్నారు కదా! మనం అట్టి మనసు మనకుందా? ఆలోచన చేసుకుందాం. కొద్దిగా ఏదో పరిచయం చేసినాం, పాటలు మంచిగా పాడుతున్నాం, లేకపోతే ఇన్‌స్ట్రుమెంట్ వాడుతున్నాం. కొద్దిగా అటు ఇటు పరిచర్యకి వెళ్తుంటే మనకేమొస్తది? గర్వం వచ్చేస్తది. వాళ్ళేంటి, వీళ్ళేంటి, వాళ్ళేంటి నాకు చెప్పడము. ఇది అన్ని తగ్గించుకోవాలని ప్రభు మనకు రాస్తున్నాడు. సహోదరులు కొంతమంది తప్పు చేసినా మనకు అగెయిన్స్ట్‌గా క్షమించి, మళ్ళీ నీ సైడ్ నుంచి ఎలాంటి తప్పు రాకుండా చూసుకో. ఇది ఎందుకంటే యూనిటీగా ఉండాలి. ఇది యూనిటీగా ఉండాలి. తర్వాత 25వ వచనంలో చూస్తే ఒక మంచి మాట ఉంది ఇక్కడ. ఏముంది? గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకొనిన బర్నబా, పౌలు తాను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయం కలిగెను. ఏకాభిప్రాయం ఉంది కానీ ఇంగ్లీష్‌లో క్లియర్‌గా ఉంది. ఏమంటే 25వ వచనం, వన్ మైండ్, వన్ అకార్డ్ అంటే ఏక మనసుతో. ఏక మనసు ఎప్పుడొస్తది అంటే సమాధానం ఉండి అందరూ కలిసి ఒక్క మాట మీద ఉండడం. ఏక మనసుతో, ఒక మాటతో మేము పరిచర్య చేస్తాం, ఒక మాటతో మేము అందరం నిలబడతాం. ఓకే, ఇప్పుడు వీళ్ళు 26, 27 వచనంలో ఒక్క మనసుతో జేమ్స్, యాకోబు అందరి పక్షాన, ఎవరు యెరూషలేం ఒక సంఘాన్ని పక్షాన ఏం మాట్లాడుతున్నాడు చూడండి. మేము ఇద్దరిని మేము సెలెక్ట్ చేసుకున్నాం. ఎవరు? బర్నబాస్ అండ్ పౌలు. ఎందుకు? వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ జీవితాలు ఎంతో ఆపదలో పెట్టుకొని రిస్క్ చేస్తూ వాళ్ళు సేవ చేసినారు. వీళ్ళతో ఇద్దరు మా సైడ్ నుంచి, ఎవరు? జూడాస్ అండ్ సిలాస్. వాళ్ళని మేము వాళ్ళతో కూడా మేము నేర్చుకున్నాం. ఏంటి? మంచి ఒక సాక్ష్యం వీళ్ళ గురించి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏక మనసుతో అందరిని కలుపుతూ వాళ్ళ ప్రోత్సహిస్తున్నారు. పని చేసిన వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. పౌలు, బర్నబాస్ ఎంత పని చేసినారు, వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. మా అగేన్స్ట్ మాట్లాడుతున్నారు, అంత్యోకలో ఉన్నారు, అది మా సంఘం, అట్లే మాటలు ప్రోత్సహిస్తూ ఎవరికి చెందాల్సిన ఒక ఘనత, బిరుదు వీళ్ళు కష్టపడ్డారు అని వాళ్ళు అది అంగీకరిస్తూ, రికగ్నైజ్ చేస్తూ వాళ్ళ మాటలు చెప్తున్నారు. వీళ్ళు ఎంత బాగా పనిచేసినారు అనేసి. ఇంకా ముందు చూస్తే ఈ యొక్క సంఘం, ఈ యొక్క కౌన్సిల్ స్పిరిట్ ఫిల్డ్ చర్చ్ అంటారు. స్పిరిట్ ఫిల్డ్ చర్చ్. చర్చ్ అంటే కేవలం యాక్ట్స్ 2లో అందరూ భాషలతో మాట్లాడినట్లు కాదు. స్పిరిట్ ఫిల్డ్ చర్చ్ యాక్చువల్ మీనింగ్ ఏంటి, దీని యొక్క ఉద్దేశం ఏంటి, దీని యొక్క క్రియ ఏంటి, ఒక వర్కింగ్ కండిషన్ ఏంటి, ఇది 26 నుంచి 28 వరకు క్లియర్గా రాసింది. ఏమనుంది? విగ్రహములకు అర్పించిన వాటిని రక్తం గొంతు పిసికి, ఇంగ్లీష్లో ఉంది, ఫర్ ఇట్ సీమ్ గుడ్ టు ద హోలీ స్పిరిట్ అండ్ టు us to lay upon you no greater burden than these essentials. పరిశుద్ధాత్మ దేవునితో సహాయంతో ఏముంది? ఒక మంచి హార్మోని ఉంది. అంటే ఏంటి? సామరస్యం అంటే
మా మధ్యలో ఇంకా భేదాలు లేవు, కొట్లాటలు లేవు. మాకు ఇరు పక్షాన మాకు భేదాలుండే, కానీ మేము కూర్చొని మాట్లాడినాం. ఇది మనం నేర్చుకోవాలి. ఒక గ్రూప్‌లో, ఒక సంఘంలో ఏదైనా 2 పక్షాలు వాళ్ళు అగ్రీ అయితలేరు అంటే కోర్టుకు పోవద్దు, పోలీస్ స్టేషన్ పోవద్దు. ఎక్కడ పోవాలి? ఈ యొక్క అపోస్తల 15 అధ్యాయం ప్రకారం ఇద్దరు కలిసి అక్కడ ఒక పెద్దాయనను పెట్టి ఇరువురు ఇద్దరు సైడ్స్ మాట్లాడిన తర్వాత ఆ పెద్దాయన మాట్లాడాలి. లేఖనానుసారంగా ఈ విధంగా మనం చేయాలి. ఇద్దరు ఒప్పుకోవాలి, 2 సైడ్స్ ఒప్పుకోవాలి. ఏక మనసుతో ఉన్నప్పుడు ఏమైతారు? ఎదుట వ్యక్తి వాళ్ళు చేసిన కృషితో చేసిన పనిని అభినందించడం. అరే భలే బోధిస్తాడా బ్రదరు, భలే పాడతాడా బ్రదరు, భలే సువార్త చెప్తాడు, మనం అట్లా అభినందించడం. అది ఉంటదన్నమాట. ఎక్కడ? పరిశుద్ధాత్మతో నింపబడిన ఆ సంఘంలో. తర్వాత దర్శకత్వం అంటే గైడెన్స్. పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏం నడిపిస్తున్నాడు, మాకు ఏం చెప్తున్నాడు అని 28 వచనాలు ఉంది. చిన్న మాటల్లో కొద్దిగా ఉన్నాయి, ఎక్కువగా బర్డెన్ మీ పైన మేము మోపము. ఎక్కువగా కాదు, సింపుల్ ఇన్స్ట్రక్షన్స్. ఈ విధంగా మీరు చేయాలి. ఏం చేయాలి? 29వ వచనంలో ఉన్నది 3 విషయాలు. మనం ఇందాక 20వ వచనంలో చూసినాం. అదే ఇక్కడ మళ్ళీ చెప్తున్నారు. విగ్రహాలకు అర్పించిన బలులు, తర్వాత చారత్వము, తర్వాత రక్తముతో కలిసి ఉన్న ఆ ఒక ఆహారం, దీని నుంచి మీరు విసర్జించాలి. దీన్ని చేయొద్దు. ఈ 3. మీరు సున్నతి పొందాలని మేము చెప్తలేము, మీరు యూదా మతం మారాలని చెప్తలేము, మీరు ఈ యొక్క యూదా ఒక ఉన్న ఆజ్ఞలు పాటించాలని చెప్తలేము, అవన్నీ చెప్తలేము. మేము చెప్పేది ఒకటే, ఈ 3. అయితే ఈ 3 ఎందుకు పాటించాలి? సో మనం ఇందాక ఏం చూసినాం, స్పిరిట్ ఫిల్డ్ చర్చ్ లో ఏముంటది? ఏక మనస్సు. స్పిరిట్ ఫిల్ చర్చ్ లో ఏముంటది? సామరత్వము, హార్మనీ. స్పిరిట్ ఫిల్ చర్చ్ లో ఒకరిని మనము అభినందిస్తాము. స్పిరిట్ ఫిల్ చర్చ్ లో పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నడిపిస్తాము. స్పిరిట్ ఫిల్ చర్చ్ లో కొట్లాటలు ఉండవు. ఏ భేదాలున్నా వచ్చి కలిసి, తర్వాత ఒకవేళ ఒకరు అంగీకరించాలంటే అది అంగీకరించేంత వరకు వాళ్ళు మళ్ళీ కూడుకోవాలి, ఏక మనసుతో రావాలి. అప్పుడే అది స్పిరిట్ ఫిల్ చర్చ్. 2 గుంపులు వేరేగా ఉంటే అది స్పిరిట్ ఫిల్ చర్చ్ కాదు. అది తర్వాత ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ లో ఈ యాకోబు నిర్గమకాండం 32వ అధ్యాయంకి తీసుకెళ్తున్నాడు. అక్కడ ఏం రాసింది, ఏం జరిగింది, ఎవరైనా చదవండి. ఎక్సోడస్ 32, 1-7.
చివరి మాట ఏముంది? చెడిపోయిరి. ఇక్కడ 32 అధ్యాయం కన్నా ముందు ప్రజలు చెడిపోలేదు. ఇక్కడ చెడిపోయిరి. ఈ చెడిపోవడానికి కారణం ఏంటి? విగ్రహారాధన. విగ్రహాలకి అర్పించే బలులు. సో ఫస్ట్ అది ఎట్లా మొదలైంది అంటే ఆలస్యం. మోషే ఆ కొండ నుంచి దిగి రావడం ఆలస్యమే. అంటే సహనం లేకుండా అయిపోయింది ప్రజలకి. సహనం, పేషెన్స్. ఈ మధ్య మనకు కూడా అనేక సార్లు సహనం లేకుండా పోతుంది. పేషెన్స్ లేదు. ఏంటో మనం ప్రే చేస్తున్నాం, దేవుడు జవాబు ఇస్తలేడు, మనం మన మన దారిలో మనం వెళ్దాం, మనకు దేవుడు ఇచ్చిన కదా జ్ఞానం, అది చూసుకుందాం. చాలా మంది అదే అంటున్నారు, దేవుడు మనకు జ్ఞానం ఇచ్చిన బ్రదర్, మనం జ్ఞానంతో పోవాలనేసి. మరి మనం ఎందుకు ప్రే చేసినాం? మనం ఎందుకు వెయిట్ చేయమంటున్నాడు ప్రభు? అది మనం దానికి అంగీకరిస్తలేం, లేకపోతే లోబడతలేం. ఇక్కడ మొట్టమొదట పడిపోవడం కారణం పేషెన్స్ లేదు, సహనం లేదు. రెండవది, వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ విగ్రహాలకి పట్టి దాంతో ఏమొస్తుందంటే అవిశ్వాసం. విగ్రహాలకి నువ్వు మొక్కుతున్నావు అంటే మొట్టమొదట నీకు వచ్చేది ఏంటి? ఇంపేషెన్స్తో, సహనం లేకుండా విగ్రహాలు కడుతున్నావు అంటే నీకు విశ్వాసం లేదు, అవిశ్వాసం వస్తుంది. సహనం లేకుండా నువ్వు ఒక వ్యక్తిని నమ్మి ఆయనే నా దేవుడు అంటున్నట్టు అది విగ్రహం. అది ఏమొస్తుంది నీకు? దేవుని పైన విశ్వాసం లేదు, అవిశ్వాసం వస్తుంది. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తిని నువ్వు ఏర్పరచుకుంటున్నావు, ఒక దాన్ని ఏర్పరచుకుంటున్నావు, దాని మీద విశ్వాసం ఉంటే దేవుని మీద విశ్వాసం ఉంటుందా? లేదు కదా, పోతుంది. అవిశ్వాసంతో వచ్చేది నెక్స్ట్ ఏంటి అంటే విగ్రహాలకు వచ్చే బలులు. ఈ బలులు చేస్తూ వాళ్ళు ఏం చేసినారు? తర్వాత తాగడం తర్వాత ఇంకేముంది? వాళ్ళు నాట్యం ఆడుతూ, ఇంకేముంది? చివరిగా చెడిపోయేది. సో ఎన్ని వచ్చేసినది? విగ్రహాల నుంచి విగ్రహాలకు బలి అర్పించడం, అవి తింటూ తాగడం వచ్చింది అంతకుముందు లేదు కదా. తాగుతూ డాన్స్ చేస్తూ ఏమైంది? చెడిపోయేది. ఇది ఇంకా పౌలు ఇక్కడ క్లియర్గా మాట్లాడు. 1 కొరింథీ 10వ అధ్యాయం 7వ వచనంలో రాసింది. ఇది వేరే తెలుగు వర్షన్. నేను ఒక ఇండియన్ రివైజ్ వర్షన్లో వచనం ఈ విధంగా ఉంది: ప్రజలు తినడానికి తాగడానికి కూర్చున్నారు, కామ సంబంధమైన నాట్యాలు, చూసినారా, కామ సంబంధమైన నాట్యాలకు లేచారు అని రాసి ఉన్నట్టు వారిలాగా మీరు విగ్రహారాధికులు కావద్దు. వాళ్ళు ఈ ఎక్సోడస్ లో నిర్గమకాండంలో 32 అధ్యాయంలో రాసింది ఆటపాటలు అని అన్నారు కదా. ఈ ఆటపాటలు ఏంటంటే కామంతో, కామ సంబంధమైన నాట్యాలు. అంటే ఒక ఒక ఆ సో విగ్రహాలకు మొక్కడం మొదలు పెడితే ఏమొస్తుంది? తాగడం మొదలు పెడతారు, అక్కడ అర్పించిన బలులు తింటారు. దాని తర్వాత ఏమొస్తుంది అంటే వ్యభిచారం వస్తుంది. వ్యభిచారం అంటే ఏంటి? దేవుడు నీకు భార్యని ఇచ్చినాడు, లేకపోతే భర్తని ఇచ్చినాడు. భార్యని కాకుండా ఇంకే స్త్రీతో నువ్వు పడుకుంటే అది వ్యభిచారము. లేకపోతే భర్త కాకుండా ఇంకెవరితో నువ్వు పడుకుంటే అది వ్యభిచారము. సో వ్యభిచారంతో కూడిన ఆటపాటలు, నాట్యాలు చేసిన వాళ్ళు, అందుకే 32వ అధ్యాయం లాస్ట్ 7వ వచనం, వీళ్ళు చెడిపోయిరి. సో విగ్రహాలతో ఏం కాదు కదా అని నువ్వు మొక్కినావు అనుకో, ఇవన్నీ వస్తాయి అనమాట, ఒకటి తర్వాత ఒకటి. అంటే ఒక్కటి బ్రేక్ చేసినావు అంటే ఆ అంధకారము, ఆ సైతాన్ని ఏం చేస్తాడు? నిన్ను అన్నిట్లో తీసుకెళ్ళిపోతాడు. చూడండి, బార్ డిస్కోలు డే టైంలో ఉండదు కదా,
రాత్రి టైంలో ఉంటుంది. బార్ డిస్కోలో వెళ్తే అన్ని లైట్లన్నీ డార్క్గా ఉంటాయి, డిమ్గా ఉంటుంది, ఏం వెలుతురుగా ఉండదు. అన్ని చీకట్లో చేసిన ఆటపాటలు. తాగిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఈ యొక్క నాట్యం చేయడానికి. నాట్యం చేస్తే ఇండియాలో ఎక్కువగా రేప్ కావడానికి కారణం ఏంటి? సేమ్ రీజన్ అనమాట, తాగుడు. ఇండియాలో ఉన్నంత తాగుడు ఇండియన్స్ తాగే అంత మందు ఏ దేశం వాళ్ళు ఎవరు తాగరు. ఇక్కడ కూడా ఎక్కువగా తాగేది ఎప్పుడు ఎక్కువగా అంటే ఇండియన్సే. సో గుర్తుపెట్టుకోండి, ఒక్క అవిధేయత వల్ల అన్ని లైన్గా వస్తాయి. అందుకే ఇక్కడ యాకోబు అంటున్నాడు, ఇవి మీరు మానుకోండి. ఎందుకంటే మీరు ఎప్పుడు ప్రభు బిడ్డలైనారు. మీరు ఒకటే మళ్ళీ పోయిననుకో, విగ్రహాల దగ్గర పోయినరు, లేకపోతే దానికి సంబంధించిన ఆహారం మీరు అక్కడ పోయిననుకో ఏమవుతారు, మళ్ళీ మీరు సాతానుడు మిమ్మల్ని పట్టేస్తాడు. ఇంకోటి, ఆ రోజుల్లో అన్ని స్థలాల్లో ఒక అన్ని దేవుళ్ళ గుడులు ఉండేటి. డయానా గుడి, అట్లా అన్ని దేవుడు గుడులు ఉండేటి. ఆ గుడిలలో వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే ఈ బలులు అర్పించి ఆ పూజ చేసి ఆ మాంసాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే అమ్ముతారు, బజార్లో అమ్ముతారు. అందుకే దానియేలు మొదటి అధ్యాయంలో ఏముంది, దానియేలు తినలేదు ఆహారం. ఎందుకు? ఈ ఆహారం వీళ్ళకి వచ్చే ముందు ఫస్ట్ అక్కడ వెళ్ళి పూజింపబడి తర్వాత తీసుకొచ్చినారు. సో విగ్రహాలకు ముందు పెట్టిన ఆహారం మీరు తినొద్దు. ఇక్కడ అది క్లియర్ అదే అనమాట. మీరు ఎట్టి పరిస్థితుల్లో మాంసం కూడా మీరు ఆ సంబంధించిన విగ్రహాల ముందు పెట్టిన విగ్రహాల ఆహారము మీరు తినొద్దు. ఎందుకు? మనం ఇందాక చూసినాం, ఒక బలమైన వ్యక్తి, ఒక సున్నితమైన వ్యక్తి, లేకపోతే చాలా వీక్ ఉన్న వ్యక్తి. ఈ వ్యక్తి ఎవరు? యూదులు ఇంకా విశ్వాసంలో రాని వాళ్ళు. అందుకే మన సాక్ష్యం మనం కాపాడుకుందాం. ఇదే మనం ఇందాక చూసిన 1 కొరింథీ 8 అధ్యాయం 4 నుంచి 13 వరకు, తర్వాత 1 కొరింథీ నుంచి 10 నుంచి 20 నుంచి 30 వరకు, 32 వరకు మన సాక్ష్యము మనం దృఢంగా పెట్టుకుందాం. ఎందుకు? ఇంకొక వ్యక్తిని మనం కింద పరచొద్దు, ఇంకొక వ్యక్తిని మన ఆటంకం ఉండకూడదు. ఇంకా మనం ఫస్ట్ సెంచరీ క్రిస్టియన్స్ ఇద్దరు ఉన్నారు, డిమెట్రియస్ అండ్ తర్వాత క్లెమెంట్ అనేసి. వీళ్ళిద్దరూ విగ్రహారాధికులు. వీరిద్దరు ఏం చేసినారంటే, డిమెట్రియస్ ఏం చేసినాడు, ఆయన పాత జీవితంలో ఉన్నాడు, అన్ని వదిలేసి ఆయన ఒకటి మట్టుకు ఆయన చేసినాడు. ఏంటంటే మాంసాన్ని మార్కెట్ ప్లేస్ నుంచి తీసుకొచ్చి తినడం మొదలుపెట్టినాడు. క్లెమెంట్ ఏమో ఈ యొక్క గుడి, యొక్క టెంపుల్, తర్వాత అక్కడున్న ఫెస్టివల్స్ అన్ని ఆయన అవాయిడ్ చేసినాడు. బట్ ఆయన తినడానికి ఆయన ఎలాంటి అభ్యంతరం చూపించలేదు, అంటే తింటున్నాడు. సో వీళ్ళిద్దరూ, డెమెట్రియస్, క్లెమెంట్ తర్వాత పౌలు రాస్తుంటాడు, సంఘానికి ఎంతో మెప్పు తెచ్చినారు అని. ఇద్దరు రాంగే. డిమెట్రియస్ ఏమో క్లెమెంట్ని చూసినాడు మాంసం తినడంగా, క్లెమెంట్ ఏమో డిమెట్రియస్ మాంసాన్ని అమ్ముతున్నాడని చూసినాడు. ఈ ఇద్దరు ఏం తీసుకొచ్చినారు? సంఘానికి మెప్పు తెచ్చినారు. మనం సంఘానికి మెప్పు తెస్తున్నామా లేకపోతే మేలు తెస్తున్నామా? ఓకే, మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి మన యొక్క సాక్ష్య విషయంలో. 1 కొరింథీ 8:13 ఏముంది? సోదరునికి అభ్యంతరం. తర్వాత 1 కొరింథీ 9:19 యూదులను సంపాదించడానికి మనం ఏం చేసినా మనం ఇతరులను సంపాదించాలి. మా చుట్టాల్లో కొంతమంది పనస పండు తినరు. అయితే నేను విశ్వాసిగా మారిన తర్వాత ఆ పనస పండు తినడం మొదలుపెట్టిన. కానీ మళ్ళీ నేను నా ఒక ఫ్యామిలీ మెంబర్స్తో ఉన్నప్పుడు దాని విషయమే నేను తీసుకురాను. ఆ ఒక పండు గురించి, ఆ పండు తీసుకొచ్చి నేను వాళ్ళ ముందు పెట్టను. అభ్యంతరం పెట్టద్దు. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళు నాకు
ప్రార్థన చేయమని విజ్ఞాపనలు ఇస్తారు. సో మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ విషయంలో అయినా సరే, తినే విషయంలో కానీ, మన ఒక ఆచారాల విషయంలో కానీ, ఏదైనా సరే మనం ఇతరులని అభ్యంతరం పెట్టకూడదు. కొన్ని ఉన్నాయి విగ్రహాలు, వాళ్ళు పెట్టేసి పూజించి తీసుకొస్తారు. అది నీకు తెలుసు దాని విగ్రహాల ముందు పూజ చేసి తీసుకొచ్చింది అని. అదే 1 కొరింథీ 6వ అధ్యాయంలో ఉంటుంది, ఇది దేహము దేవుని ఆలయం, దీన్ని తినద్దు అని. కొంతమంది యేసు ప్రభు బొమ్మ పెట్టుకుంటారు. ఆయన ఒక ఫాదర్ యేసేపు బొమ్మ పెట్టుకొని అదే విధంగా చేస్తారు, అన్ని ఆహారం పెడతారు. మళ్ళీ అన్యులు చేసేదానికి వీళ్ళు చేసేదానికి తేడా ఏమైనా ఉందా? లేదు కదా. మనం ఒకవేళ క్రీస్తు బొమ్మ శిలువ ముందు పెట్టి ఆహారం పెట్టి ఇది దేవుడు ఆశీర్వదించినని చేస్తే, మనం అన్యులు హిందువులు కానీ ఇంకెవరైనా చేసేదానికి మనం కూడా ఎలాంటి తప్పిదంలో లేదు, అంటే సమానమే, మనం కూడా తప్పు చేస్తున్నట్టే. కేర్ఫుల్ ఉందాం. క్లియర్ ఉంది, విగ్రహాలకి మనం పెట్టి తినద్దు. ఇంకోటి, హిందూస్లో చనిపోయిన వాళ్ళ పెద్దల భోజనం అని ఒక దినం ఉంటుంది వాళ్ళకు. ఆ రోజు పెద్దలు ఒక ఫోటోలు పెట్టి ఆ భోజనం ముందు పెట్టి వాళ్ళు పూజ చేసి దాన్ని తింటారు. ఇదే క్రైస్తవుల్లో కూడా ఉంటున్నది. ఇప్పుడు సిలువ వేసి సిలువ మీద ముందు పెట్టి ఆ ఫోటోలో వాళ్ళకు పెద్దలు పెట్టేసి మళ్ళీ అదే విధంగా చేస్తున్నారు. తేడా ఏముంది? మనం ఆ విధంగా ఉంటే మనం మానుకోవాలి. ఇంకోటి, ఇది ఆ అల్లరితో కూడిన ఆటపాటలు, విగ్రహాలు, మ్యూజిక్ ఒక విగ్రహం కావచ్చు, తర్వాత ఫ్రెండ్స్ ఒక విగ్రహం కావచ్చు. ఈ విగ్రహాలు ఏం చేస్తాయి? మనల్ని అంధకారంలో తీసుకెళ్తాయి. మందు పదార్థాలకి, తాగుడికి బానిసలు చేస్తాయి. అక్కడి నుంచి ఏమొస్తాయి? డ్యాన్సులు, తర్వాత ఏమొస్తాయి? వ్యభిచారం, అన్నీ. ఇప్పుడు ఇదే యవనస్తుల్లో ఉన్న ఒక ట్రెండ్ ఏంటంటే రేవ్ పార్టీస్ అంటారు. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో, పట్టుబడుతున్నారో, సిటీ బయట ఉండి చేస్తున్నారో, అనేక మంది పట్టుబడుతున్నారు పోలీస్ రైడ్ చేసినప్పుడు. మళ్ళీ సాధులు, అఘోరాస్ అని ఉంటారు, వాళ్ళు కూడా అదే విధంగా చేస్తారు. మంట చుట్టూ తిరుగుతూ, డాన్స్ చేస్తూ, తాగుతూ, ఆ విగ్రహం ముందు పెట్టిన ఒక మాంసాన్ని తింటూ నగ్నంగా డాన్స్ చేస్తుంటారు. మళ్ళీ వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటి? ఒకవేళ వీళ్ళు తప్పంటే ఈ రే పార్టీస్ కూడా తప్పే. సో మనం ఏం చేసినా దేవుని అవమానం తీసుకురావద్దు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు రేవ్ పార్టీస్కి వెళ్తున్నా, మీ పిల్లలు రేవ్ పార్టీస్కి వెళ్తున్నా, మీరు పెద్దలు, తల్లిదండ్రులు అది ఖండించాల్సిన పని, మీ బాధ్యత మీకుంది. మీరు చెప్పాలి ఇది రాంగ్. మీరు అఘోరస్ వాళ్ళు చూపించండి, వాళ్ళు ఏం విధంగా చేస్తున్నారు. వాళ్ళు గాంజాయి తాగుతారు, ఆ రే పార్టీస్లో కూడా గాంజాయి తాగుతారు. ఏం తేడా ఉంది? ఇది దేవుని ఆలయము. 1 కొరింథీ 3:16 ఏముంది? ఇది దేవుని ఆలయం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు. దీన్ని మనం ధ్వంసపరచొద్దు, అపవిత్రపరచొద్దు. మళ్ళీ సండే వెళ్ళేసి మనం ఆరాధన చేసి బల్లలో ఏ విధంగా చేయగలుగుతాం? మనము చాలా నష్టం తీసుకొస్తున్నాం మనకి, మన పిల్లలకి, మన కుటుంబాలకి. దేవుని శాప ఉగ్రత మన మీద వస్తుంది ఒకవేళ ఆ విధంగా చేస్తే. ఇంకా ముందుకెళ్తే ఏమన్నా ఈ విధంగా ఎన్నో పట్టుబడ్డాయి హైదరాబాద్లో. ఇప్పుడు ఈ యొక్క ఆహారం విషయం వస్తే, క్రైస్తవులు మళ్ళీ పంది తినచ్చా లేదా అని చాలా మంది వాదన చేస్తారు. అయితే పాత నిబంధన ప్రకారం, ఏది లేవియా 11వ అధ్యాయంలో క్లియర్గా అక్కడ రాసింది. ఏం రాసిందంటే, అక్కడ యూదులకి ఇచ్చిన ఒక రూల్, అది పాత నిబంధన రూల్. అందులో ఈ యానిమల్స్ ఏవైతే క్యామెల్ ఉంది, తర్వాత పంది ఉంది,
పిల్లి, కుక్క, లయన్స్, నక్కలు ఇవన్నీ తినొద్దనుంది. నీల జీవాలకొస్తే ష్రింప్ ఉంది. ష్రింప్ ఉంది, క్రాబ్ ఉంది, లాబ్స్టర్ ఉంది, క్లామ్స్ ఉంది, ఆయిస్టర్ ఉంది. తర్వాత చేపల్లో షార్క్స్ ఉన్నాయి. తర్వాత బర్డ్స్‌లో ఈగిల్స్, వల్చర్స్ ఇట్లా ఆహ్, పాములు, తేళ్ళు, ఎలకలు ఆహ్, ఇవన్నీ తినొద్దని 11 అధ్యాయంలో రాసింది. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనం పంది తినొద్దు అని అన్నప్పుడు, అదే అధ్యాయంలో రొయ్యలు తినొద్దు, తర్వాత ఎండ్రకాయలు తినొద్దు, లాబ్స్టర్ తినొద్దు కూడా ఉంది. అవి తినొద్దని కొంతమంది చాలా గట్టిగా నిలబడితే, మళ్ళీ ఇవెందుకు తింటారు? నేను కొంతమంది అడ్వెంటిస్ట్ వాళ్ళని కలిసినాను. వాళ్ళు పంది అస్సలు తినొద్దు, అది బైబిల్‌లో ఉంది అనేసి. మళ్ళీ ఆళ్ళు అదే అధ్యాయంలో ఈ రొయ్యలు, తర్వాత ఎండ్రకాయలు, క్రాబ్స్, తర్వాత పెద్ద రొయ్యలు ఇవన్నీ తింటరు. వాళ్ళు కూడా తింటరు. వాళ్ళనడిగితే, అదేమో తెలీదంటారు. ఇది అంధకారం. అయితే మళ్ళీ క్రిస్టియన్స్, నూతన నిబంధన క్రైస్తవులు ఇది తినొచ్చా అంటే, ఖచ్చితంగా తినొచ్చు. ఏ విధంగా? విగ్రహాలకి పెట్టిన ఇది ఆహారం కాదు. ఇది మీరు నూతన నిబంధనలో ప్రభు మనకిచ్చిన ఒక ఆజ్ఞ. 1 తిమోతి 4 అధ్యాయం 4, 5లో ఏముంది? దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది కృతజ్ఞాస్తుతులు చెల్లించి పుచ్చుకొని ఎడల ఏది నిషేధింప తగినది కాదు. ఏలైనగా అది దేవుని వాక్యం వలన, ప్రార్థన వలన పవిత్రపరచబడుతున్నది. అంటే నువ్వు తినాలంటే తిను, ప్రార్థన చేసుకో తిను. కానీ నీకు తినాలనిపించలేదనుక తినద్దు. కానీ ఇంకోటి, విగ్రహాలకు పెట్టి తీసుకొచ్చిన ఆహారం నీకు తెలీదు. నువ్వు అక్కడ ఏదో ఒక ఫంక్షన్‌కి వెళ్ళినావు, వాళ్ళు భోజనం పెట్టిండ్రు. ఏమి అడగకుండా ప్రార్థన చేసుకొని తిన్నావనుకో ఫైన్. నీ పక్కన వాళ్ళు ఇది ప్రసాదము, విగ్రహాల ముందు పెట్టింది అంటే తినద్దు. ఎందుకు అంటే తినడం వల్ల నీకు ఏం కాదు, నువ్వు ప్రార్థన చేసుకొని తింటే. కానీ తక్కిన పక్కకున్న సహోదరుడిని నువ్వు అభ్యంతరపరచబడేవాడిగా ఉంటావు. అప్పుడు మటుకు నువ్వు తినకూడదు. సో గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు తినొచ్చు? నువ్వు ఏదో ఫంక్షన్‌కి వెళ్ళినావు, నీకు ఎవ్వరేం చెప్పలేదు, ప్రార్థన చేసుకున్నావు, తిన్నావు ఫైన్. కానీ అది ఒక విగ్రహానికి పెట్టినది ఆహారం అని వాళ్ళు పక్కన వాళ్ళు చెప్తే, వాళ్ళు నీకు చూపిస్తే తినొద్దు. ఎందుకంటే పక్కకున్న వాళ్ళు ఇంకా ఎవరైతే వీక్‌గా ఉన్న విశ్వాసులని అభ్యంతరపరిచేవాడిగా ఉంటావు. ఎందుకు? ప్రార్థన చేసుకొని తిన్నప్పుడు ఏం కాదు నీకు. కానీ అది నీకు సాక్షిగా ఉండాలంటే నువ్వు విసర్జించుకోవాలి. తర్వాత మనం ఏదైతే కొంతమంది మాంసం పచ్చిగా తింటారు. ఏది? పంది మాంసం గాని, పందిలో ఇవన్నీ. అయితే దాంతో వచ్చే కొన్ని రోగాలుంటాయి. పారాసైట్స్ ఉంటాయి. ఈ పారాసైట్స్‌తో వచ్చే రోగాలు ఇది ఉన్నాయి ఇక్కడ. మొత్తం బాడీ అంతా పారాసైట్స్‌తో ఉంటే ఏమైతదంటే చాలా రోగాలొస్తాయి. సో గుర్తుపెట్టుకోవాలి మనం. నీకు బైబిల్ అనుమతించినా నీకు నీ శరీరానికి అది హానికరం అయితే దాని జోలికి పోవద్దు. చాలా దూరంగా ఉండాలి. ఎన్నో వేరే ఇంకా ఆహారాలు ఇచ్చినాడు. దేవుడు ఇచ్చినట్టు తినాలి. ఒకవేళ నువ్వు రెస్టారెంట్‌కి వెళ్ళినావు, ఇక్కడ ఉన్నాయి రెస్టారెంట్‌లో ఒక బర్గర్ ఆర్డర్ చేసినావు, అందులో ఏదో ఒక పంది మాంసం ఉంది. అందరూ తింటున్నారు, ప్రే చేసుకో, ఇంక వేరేం గతి లేదు అని అంటే తిను. లేదు నీ శరీరానికి ఒక హానికరం అంటే అది తినదు. తీసేసి తిను. అంతేగాని ఇది బైబిల్‌లో ఈ విధంగా పాత నిబంధన ప్రకారం అని ఆ విధంగా మనం పోకూడదు. ఈ కౌన్సిల్ మొత్తంలో 5 విషయాలు వాళ్ళకి ఏమిదైంది? గాస్పెల్ ఒక డివైన్ అది ఆ గాస్పెల్‌లో ఒక ప్రత్యేకత అట్లనే పెట్టినారు. రెండోది చర్చ్ ఒక యూనిటీ అలాగే పెట్టినారు. రెండోది సువార్త అన్యులకి హిండ్రన్స్‌గా ఉండకూడదు. 3 చెప్పినారు వాళ్ళొక సూచనలు. విగ్రహాలకి మనం మొక్కద్దు, విగ్రహాల ముందు పెట్టిన ఆహారం మనం తినొద్దు, రక్తంతో గాని ఏ విధంగా అయినా సరే. మూడవది
వ్యభిచారం నుంచి దూరంగా ఉండాలి. అది అన్యుల్లో చాలా ఎక్కువగా ఉండేదన్నమాట. తర్వాత అన్యులో ఉన్న సంఘాలని ఎస్టాబ్లిష్ చేసినారు, ఎంకరేజ్ చేసినారు. పౌల్ బర్నబాస్ ఎంత బాగా పనిచేస్తున్నారు అని వాళ్ళని పొగిడినారు. తర్వాత ఫ్యూచర్ ఒక చర్చ్ ఒక మంచి ఉద్దేశం, మంచి ఒక సాక్ష్యం వాళ్ళు నెరవేర్చినారు. 30 నుంచి 33 వరకు చూస్తే ఇవన్నీ రిపోర్టు సిలాస్ జూడాస్ తీసుకొచ్చినారు. ఎక్కడికి? అంతియోక్ సంఘాన్ని తీసుకొచ్చి అక్కడ మాట్లాడినప్పుడు అక్కడ ఏమైంది? వాళ్ళందరిని 21 వచ్చిన వారు దానిని చదువుకొని అందువలనని ఆదరణ పొంది సంతోషించారు. అందరికీ సంతోషమైంది. యూనిటీ. ఓ మమ్మల్ని కూడా చేర్చుకున్నారు, మమ్మల్ని బ్రదర్స్ అంటున్నారు, ఇవి చాలా సింపుల్ గా చెప్తున్నారు, ఇవి మేము దూరం ఉంటాం, మేము కూడా ఇప్పుడు క్రైస్తవులము అని ఎంతో సంతోషం. జూడాస్ సిలాస్ వాళ్ళు అక్కడ వాళ్ళని బలపరుస్తూ కొన్ని దినాలు వాళ్ళు అక్కడ ఉన్నారు. ఈరోజు ఈ పాఠంలో మొదట యాకోబు చెప్పింది ఇన్స్ట్రక్షన్స్, చివరికి ఈ యొక్క అన్యుల సంఘం అంతియోక్లో సిరియాలో ఏమొచ్చింది? గొప్ప సంతోషం, ఆనందం వచ్చింది. ఇది కంక్లూషన్ అన్నమాట. అయితే మనం ఈరోజు నేర్చుకున్న పాఠం ఏంటి? మనము మన శరీరాన్ని అపవిత్రపరిచిన ఒక భోజనం తింటున్నామా? మన శరీరాన్ని మనం ధ్వంసపరుచుకుంటున్నామా? తర్వాత ఒక ప్రాబ్లం వస్తే ఆ సంఘ పెద్దల దగ్గర తీసుకెళ్ళి దాన్ని మాట్లాడాలి. తర్వాత సంఘ పెద్దలంతా యునానిమస్ డిసిషన్ వచ్చినారు, అంటే ఒక ఓటింగ్ సిస్టమ్ లాగా వచ్చినారు. డివిజన్ రాలేదు. యునానిమస్ గా ఇరువురు అందరూ ఒప్పుకుంటేనే దానికి ముందు పోవాలి. ఇక్కడ మళ్ళీ పాలిటిక్స్ కాదు, ఎవరు మెజారిటీ అంటే వాళ్ళే దాన్ని తీసుకోవాలని అట్లా కాదు. 6 మంది ఒప్పుకున్నారు, 4 ఒప్పుకోలేదు, మనం ముందుకు పోదామని కాదు. ఈ 4 కూడా ఒప్పుకోవాలి. దాని గురించి వెయిట్ చేయాలి, ప్రార్థన చేయాలి. వాళ్ళు ఎప్పుడు సమాధాన పడి మేము కూడా ఒప్పుకుంటున్నాం అంటే 10 మంది అందరు ఒప్పుకొని ముందుకెళ్తే అది ఏక మనసుతో అక్కడ ఉన్న ఒక హార్మనీతో పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తాడు. తర్వాత దేవుని చిత్తము, ఎన్ని సంవత్సరాలను పరిచయం చేసినాం, ఎంతగా ఉంది కాదు, దేవుని చిత్తం ఏంటి మనం కనుక్కోవాలి. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం నడిపింపు పొందాలి. ఆదికాండం 12వ అధ్యాయం 17వ అధ్యాయంలో 2 అధ్యాయాల్లో చూస్తే అబ్రహాము దేవుని మాట వినకుండా తన భార్య సారా మాట విని హాగర్తో సంతానం కనెను. తర్వాత 13 సంవత్సరాల వరకు 17వ అధ్యాయం చూస్తే 13 సంవత్సరాల వరకు దేవుడు అబ్రహాంతో మాట్లాడలేదు. నువ్వు ఎంత పెద్ద బోధకుడే కానీ, పెద్దవే కానీ, లేకపోతే నువ్వు చాలా ఎక్స్పీరియన్స్ ఇది నీ మినిస్ట్రీలో సిస్టరే కానీ ఎవరైనా సరే, దేవుని చిత్తం ఒక టైంలో వచ్చింది, ఒక దేవుని చిత్తం కనుక్కోకుండా నువ్వు తప్పు చేస్తే దేవుడు నీకు మాట్లాడకుండా ఉండే ఆసక్తి ఉన్నది. టైం వస్తుంది, దేవుడు వెయిట్ చేస్తాడు. ఎప్పటి వరకు? నువ్వు అది గ్రహించే వరకు. ఇది ఎన్ని ఇయర్స్ అయింది అబ్రహాంకి? 13 సంవత్సరాలు. మరి 13 సంవత్సరాల అబ్రహాంకి ఏ విధంగా ఆయన ప్రాణం చేస్తుండొచ్చు? ఎంత రియలైజేషన్ అయితే నేను చేసిన తప్పు అని. తప్పు తెలుసుకునేవారు. నువ్వు దేవుని చిత్తంలో ఉన్నావా? నువ్వు చేసే సేవ దేవుని చిత్తంలో ఉందా? తర్వాత ఏక మనసుతో మనం అందరం కలుస్తున్నామా? సంఘంలో కానీ, ఈ విధంగా మినిస్ట్రీ కానీ. తర్వాత 26 వచనంలో మన సహోదరులని మనం వాళ్ళ కష్టపడ్డాన్ని అభినందిస్తున్నామా? వాళ్ళ కష్టాన్ని. సిస్టర్స్ మంచి పాట పాడుతున్నారు, మీరు అభినందిస్తున్నామా? మనం కొంచెం ఆలోచన చేద్దాం. కేవలం బోధించే వ్యక్తిని అభినందించడం కాదు, ఇతర పరిచర్యలు చేసే వాళ్ళని కూడా మనం అభినందించాలి. తర్వాత మనం విధేయతో, దీన మనసుతో, సాత్వికంతో, హంబుల్ మనసుతో మనం ఏం చేయాలి? మనం ఇతరులని బ్రదర్స్ మనం గ్రహించాలి. అంతేగాక బ్రదర్సే కాదు, మేము చేసింది తప్పే అని మనం తెలుసుకొని సారీ అడగడం నేర్చుకోవాలి. తర్వాత ఈ యొక్క సంఘం, యెరూషలేము సంఘం, అంతియోకు సంఘం 2 సంఘంతో, అది పరిశుద్ధాత్మతో నింపబడి స్పిరిట్ ఫిల్ చర్చ్,
అని అర్థం అనమాట. ఇద్దరు ఈ 2 చర్చెస్ ఇద్దరు కలిసి వచ్చి అంతేకాక కాదు సిసిలియా, సిరియా అక్కడున్న ప్రాంతాలన్నీ వచ్చి ఏం చేసినారు? ఏక మనసుతో ఇద్దరు ఒకటే అయ్యి దేవుని పని చేసినారు. ఎవ్వరికీ ఆటంకం పరచకుండా, ఒక వీక్ విశ్వాసిని ఆటంకం పరచకుండా వాళ్ళ ముందు మనం ఇవి తినొద్దు. మనం దూరం ఉందాం. మనం ఈ విధంగా మనం పవిత్రపరచుకుందాం అని ఉంటే అనేక మంది యూదులు సంఘంలో చేర్చబడ్డారు. క్రీస్తుని అంగీకరించినారు. సింపుల్ రూల్స్. నువ్వు ఒక కొత్త సంఘాన్ని ఎక్కడ ఏర్పరిచినావు, ఒక ఫెలోషిప్ ఏర్పరిచినావు. సింపుల్ రూల్స్ పెట్టండి. మేము మోకరించే ప్రేర్ చేయాలి. మేము వివిధ అవన్నీ కాదు. సింపుల్‌గా వాళ్ళు విశ్వాసంలో ఎదగడానికి మనం ఆ సింపుల్ రూల్స్ పెడితే ఏమైతదంట? సంఘం అభివృద్ధి పొందుతది. ఇక్కడ ఏమొచ్చింది? 31 రోజుల్లో సంతోషం వచ్చింది. దాంతోటి ఏం చేసిన వాళ్ళు చాలా రోజులు పరిచర్య చేసినారు అక్కడ. జూడా, సిలాస్ ఇమ్మీడియేట్‌గా పోలేదు. పరిచర్య చేసినారు. మనం గూడా దేవుని చిత్తంలో ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. పరిచర్య కొనసాగుతది. అనేకులు ఇంకా ఉండండి బ్రదర్, ఇంకా ఉండండి సిస్టర్ అని మనల్ని ఇన్విటేషన్ ఇస్తారు. లేకపోతే విన్నపిస్తారు. సో, మన జీవితాల ద్వారా దేవుని మహిమపరచాలి. ఇంతటితో ఈ యొక్క పాఠం ముగిస్తది. బ్రదర్ ప్రేర్ చేయండి. ఆ! 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 ఆ ఆ టైంలో మనం ఆ సహోదరుడికి రెస్పాండ్ చేయాలి. 1 కొరింథీ 6 అధ్యాయం ప్రకారం నీకు తెలిసి ఇది విగ్రహానికి సంబంధించింది తీసుకొచ్చినప్పుడు దాన్ని తినొద్దు. దాన్ని ఖండించాలి. ఎందుకంటే నీకు తెలియకుండా తీసుకొచ్చిండ్రు, నువ్వు తిన్నావంటే ప్రాణం చేసుకొని అది వేరే. దేవుడు అన్ని సృష్టించినాడు. అన్ని జంతువులను సృష్టించినాడు. ఇప్పుడు మళ్ళీ పాముని తింటరా? ఈ యొక్క రొయ్యలు తిన్న ప్రకారం తినరు గదా! దేవుడు అన్ని సృష్టించినాడు గదా! కానీ కొంతమంది కోయ వాళ్ళు తింటరు గదా! ఈ పాముల్ని. సో, అట్లా మనం అన్నీ దేవుడు సృష్టించిండు. మంచిది సృష్టించినడు, చెడు సృష్టించినాడు. చెడునే మనం ఆహ్వానిస్తామా? లేదు కదా! మనకు క్లియర్‌గా ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చే 1 కొరింథియన్స్ 6 ప్రకారం మనం ఒకవేళ తెలిసిందంటే మనం అది తినొద్దు. నీకు తెలియలేదు, ఎవరో తీసుకొచ్చి ఇచ్చినారు. ఇప్పుడు మా ఇంట్లో నేను హిందూగున్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చేటోళ్ళు కొబ్బర. చూస్తే కూడా నేను ప్రేయర్ చేసి తింటే నాకు మనసు ఒకలాగా ఉండే వాళ్ళు ఒకలాగా నవ్వేటోళ్ళు. ఎందుకని చూస్తే వాళ్ళు అది ఒక విగ్రహానికి సంబంధించింది. తర్వాత తీసుకొచ్చి నేను తినలేదు. నా హృదయంలో ఎంతో సంతోషం, నెమ్మది. నా సొంత పేరెంట్సే. సో, మనం కేర్‌ఫుల్‌గా ఉండాలి. మన సాక్ష్యం. ఇదే ఇంకా నా ఒక ఫ్రెండ్ ఉన్నాడు క్రిస్టియన్. ఆయన నా ఇంటికి కంబైన్డ్ స్టడీకి వచ్చినప్పుడు విగ్రహాల ముందు పెట్టిన ఒక బుడాలు తీసుకొచ్చి ఇస్తుండే. నేను తిననన్నా. నా ఫాదర్ అన్నాడు, "ఆయన తింటలేడు నువ్వేం తినంటే" నా బైబిల్ నాకు చెప్తుంది నేను తినొద్దనేసి. వానికి ఎందుకు చెప్తలేంటే ఆయన మళ్ళీ ఆయన చెప్పుకోవాలి. ఆయన తీర్పు దినాన ఆయన చెప్పుకోవాలి. ఆయన దాన్ని ఎందుకు చేసినావు? దానివల్ల ఎందుకు ఆయన ఈ విధంగా సాక్ష్యంగా ఉండలేదనేసి. సో, మనం వాళ్ళని మార్చలేము గదా! ఆ ఫ్రెండ్ అయితే నేను మార్చలేను. కానీ నేనైతే నేను మార్చుకోవాలి కదా! ప్రార్థన చేసుకుందాం. పరలోక తండ్రి, దేవా మాకు ఈ యొక్క బైబిల్ పట్టణం నుంచి అనేక విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు. అపోస్తల కార్యం 15 అధ్యాయం 20-33 వరకు తండ్రి సంఘం స్పిరిట్ ఫిల్డ్ చర్చ్ అంటే ఏంటో మాకు చూపించినారు. ఏక మనసుతో, ఏకాభవితంతో,
హార్మనీతో ఏ విధంగా పని చేయాలి, అపోస్తులు పెద్దలు ఎంత తగ్గించుకొని దేవా సహోదరులు అని వాళ్ళు మాట్లాడిన అన్యులతో, అంతేగాక మేము తప్పు చేసిన వాళ్ళు పంపేయాలి అయినా కూడా వాళ్ళు ఏమంటారు, మాకు తెలియకుండా వచ్చిన మమ్మల్ని క్షమించండి అని ఎంత దీనంతో వాళ్ళు మాట్లాడినారు తండ్రి. ఇవన్నీ మాకు ఏం నేర్పిస్తున్నాయండి, మేము ఏక మనసుతో సంఘంతో పని చేయాలి. విగ్రహారాధనకి సంబంధించిన ఎలాంటి ఆహారం తినొద్దు. ఆ రక్తంతో కూడిన ఆటపాటలుతో దేంట్లో మేము పాల్గొనొద్దు. వ్యభిచారానికి మేము పాల్గొనొద్దు అని ప్రత్యేకంగా మాకు చూపిస్తున్నారు. క్లెమెంట్ డిమిట్రియస్ కూడా ఏ విధంగా వాళ్ళు అవి చేయడం వల్ల సంఘానికి నష్టం తీసుకొచ్చినారు తండ్రి, అది కూడా మాకు చూపిస్తున్నారు. దేవా మమ్మల్ని మీరు భద్రపరచండి. రాబోయే దినాల్లో మీకు సాక్షులుగా ఉండడానికి సాయం చేయండి. ఈ యొక్క ఫెలోషిప్ ద్వారా తండ్రి అనేక మంది ప్రోత్సాహపడుతూ తండ్రి నీ నామానికి మహిమ తీసుకొస్తూ సాక్షిగా ఉండడానికి సాయం చేయండి. మొదటి నుంచి అంతవరకు మాతో తోడున్న వందనాలు చెల్లిస్తూ దాన్ని మీకే మహిమ ఘనత చెందమని వేడుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.